నాకు అప్పటి నుంచి హైప్ ఇస్తున్నారు. ఎంట్రన్స్ దగ్గర నుంచి చూస్తుంటే ఎప్పుడు లేనంత హడావిడి. సరే ట్రంప్ గారిని నిజంగా గాయపడ్డ సింహం కింద ఏదో క్యాప్షన్స్ డోంట్ లాఫ్ ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్ అంట. అవును సార్. ఇప్పుడు మీరు నాకేం అదే చెప్పదలుచుకుంటున్నారు నాకు అర్థం ఇది కాదు. సీరియస్ లాఫో పైకి వెళ్ళాక తెలుస్తుంది. అంతే అంటారా సార్? అది మనం ఆల్రెడీ ట్రైలర్లో చూస్తే వైట్ హౌస్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అది ఇది మీతోనే మాట్లాడారంట, ట్రంప్ వస్తున్నారు అని చెప్పి మీకే మెసేజ్ చేశారని చెప్పి అదే చెప్పారు. కదా చెప్పిన తర్వాత అది చదివితే మనం పిచ్చోళ్ళని చేయడానికి ఏదో పెట్టినట్టున్నారని డౌట్ నాకు. డోంట్ లాఫ్ ఇట్స్ ఏ సీరియస్ ఓహో, మ్యాటర్ అంటే ఏది సీరియస్ మ్యాటర్ ఇదే అదంటే అదా ఇదంటే ప్రమోషనల్ స్ట్రాటజీ అంటారా ఏమేంటి సార్? అసలు దీని విజన్ పవన్ గారు, అసలు దీని వెనకల మీరేనా? అసలు ఏంటి లాస్ట్లో వాట్ ఏ విజన్ వాట్ ఏ థాట్, పిచ్చోలా ఏమైపోయిందంతా నేను పిచ్చిదని అయిపోయాడు. అంటే ఆ విజన్ అదంతా డైరెక్టర్ చెప్తారు. నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, వాళ్ళకి సాయంత్రం 6 తర్వాత చిన్న పని ఉంది. సాయంత్రం ఈవినింగ్ అవ్వగానే ఏం సార్ నన్ను లేపేసే పని ఏమైనా పెట్టారా? కాదు అది చిన్న లాస్ట్లో రివీల్ చేస్తాం 6 o'clock వాళ్ళకి ఏం పని ఉంది అనేది. దీనికి నాకేం సంబంధం లేదుగా. మీకేం లేదు. సో అది మనం కొంచెం త్వరగా ముగిస్తే మళ్ళీ వాళ్ళ బిజినెస్ దెబ్బతినకుండా ఉంటుంది. ఓకే 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 సార్. సార్ ఇప్పుడు నాకు అంటే ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఆయన వస్తున్నారు, కశ్యప్ గారిని కశ్యప్ గారు ఇస్తారు. ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఇంత డైరెక్ట్ చేసిన ఆయన ఖచ్చితంగా ఇదంతా ఈ కాన్సెప్ట్లో కూడా మీ ప్రమేయం హస్తం ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఏంటి సార్ ట్రంప్ గారు వస్తున్నారా నిజంగానే? అసలు ఇంత పెద్ద ఈవెంట్ అంటే నాకు చేతిలో ఆడట్లేదు తెలుసా. అందరూ కెమెరాస్ నీట్గా తీయండి, షేక్ లేకుండా తీయండి, మాకు సీజీకి ప్రాబ్లం అవుద్ది. అందులో మేము ట్రంప్ని కావాలంటే సీజీలో యాడ్ చేసుకుంటున్నాం. ఓహో, అంటే ఏంటండి మీరు ఆన్ ద వే అన్నారు, అదన్నారు. అదే ట్రాఫిక్ అంటే మీ ప్రమోషన్ స్ట్రాటజీలో నేను ఒక ప్రమిద దీపం అయిపోయి శిథిలం అయిపోయానంటారా? అసలు మీ కెరియరే అది కదండి మా కోసం. ఎంత మాట అన్నారు. ఇంతవరకు నన్ను ఇంతలా వాడుకొని ఇంత చేసి గన్మెన్లు పెట్టి ఏదేదో హడావిడి చేసి బిల్డప్ ఉండాలి కదండి కొంచెం. ఓకే అదేలేండి, సినిమాలో నాకు అర్థమైపోయింది. ఆల్రెడీ తరుణ్ భాస్కర్ గారు యూఎస్కి వెళ్ళకుండానే ఇంత హడావిడి చేస్తుంటే ఆ డైరెక్టర్ కూడా మినిమం పవన్ గారు వీళ్ళందరూ కలిపి టీం అంతా కూడా ఇంత హడావిడి అయితే ఖచ్చితంగా చేయాలి. ఓకే ఫైన్. అయితే ఒకసారి మైక్ దిల్ రాజు గారికి సార్, మీరు ఫస్ట్ టైం యూఎస్కి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకసారి స్టాంపడ అంటే మీరు పెద్ద ప్రొడ్యూసరు, ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు, బాగా డబ్బులు వచ్చాయి, ఇదంతా పక్కన పెడదాం. బట్ దానికంటే ముందుగా అంటే ఎప్పుడైనా ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినప్పుడు 3 సార్లు నాకు వీసా రిజెక్ట్ అయింది. ఓ మై గాడ్. అయితే మా తరుణ్ భాస్కర్ గారి ప్రాబ్లమే మీకు వచ్చిందనమాట. తర్వాత 2009 అనుకుంటా మరో చరిత్ర షూటింగ్ అప్రూవల్ అయ్యాక అప్పుడు స్టాంప్ వేశారు నాకు. ఓకే, సో ఫస్ట్ టైం ఐ వెంట్ ఇన్ 2009 మరో చరిత్ర షూట్కి. అప్పుడు వెళ్ళారు. సో ఆ 3 సార్లు రిజెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఏంటి? తొక్క వాళ్ళేంది ఇచ్చేది, ఇచ్చినప్పుడు పోదాంలే అనుకున్నాను. అంత సింపుల్. నేను కూడా ఎందుకంటే అప్పటికే ఆర్యా బొమ్మరిలో తీసేసిన ప్రొడ్యూసర్, నాకు పెద్ద అది లేకుండా. ఓకే, అదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ కూడా ఈయన యుద్ధం చేస్తున్నారు సార్. బట్ అది ఏంటి అనేది ఎప్పుడు అనేది ఈగో హర్ట్ అయి ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు సార్ మీరు? అంటే తరుణ్ భాస్కర్ గారు అంతగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు యూఎస్కి? ఏమైనా మీకేమైనా ఎనీ ఐడియా? నెక్స్ట్ ఒక కథ రాస్తున్నాం, మళ్ళీ అది రివీల్ చేయాల్సి వస్తుంది. ఓకే అయితే వద్దులేండి, మేము వెయిట్ చేస్తాం దీనికోసం. వలస పక్షులను ఒక స్క్రిప్ట్ ఫైనల్ అయింది మేము చేయబోయేది. ఓకే, అదే స్టోరీ. సార్ మీరు ఇప్పుడు అదన్నా నిజం చెప్తున్నారు సార్. ఇంత డ్రామాలో ఏది నిజం ఏది అబద్ధం నాకు నేను తెలియట్లేదు. అబద్ధం ఎందుకు చెప్తాను, వాళ్ళ ప్రాబ్లం అది. ఓకే సార్, వీళ్ళని నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ పవన్ గారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీకు ఫస్ట్ స్టాంపింగ్ మీరు యూఎస్కి వెళ్ళినప్పుడు? నాకు స్టాంపింగ్ వెళ్ళినప్పుడు యాక్చువల్ నేను మాస్టర్స్కి వెళ్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎలాగైనా నాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడైనా సినిమాలోకి రావాలని. సో మాస్టర్స్కి వెళ్దాం అనుకున్నప్పుడు నేను వీసా క్యాన్సిల్ అయితే బాగుండు అనుకొని వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇచ్చేసారు వాళ్ళు. ఓకే అయిపోయింది. సో నాది రివర్స్ సినారియో. అదేనండి, కావాలనుకుని యుద్ధం చేస్తున్న వాళ్ళకేమో రావట్లేదు, మీరు వద్దనుకుంటే మాత్రం మీకు వచ్చింది అంతే. ఓకే సో ఇంతకీ అంటే ఇప్పుడు దిల్ రాజు గారు అందరూ జాయిన్ అయ్యారు. అసలు స్కేల్ ఏంటో నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఆల్రెడీ 3 ప్రొడక్షన్ హౌస్లు ఇన్వాల్వ్ అయ్యాయి, జీ స్టూడియోస్ ఇన్వాల్వ్ అయింది, ఇంత అయింది. సో ఇప్పుడు దిల్ రాజు గారు అదంతా మీరు పైనే చెప్తారా? పైన మాట్లాడుకుందాం. ఓకే అండి, ఓకే పవన్ గారు, థ్యాంక్ యూ. ఎస్, ఓ మై గాడ్ సార్, మళ్ళీ ట్రంప్ గారికి ఒక పెద్ద స్పెషల్ చేరేశారు. గ్రాఫిక్సా, విఎఫ్ఎక్స్ మొత్తం సార్, తెలిసిపోకూడదు, నీట్గా ఉంటుంది. ఓకే, పక్కన నాకు దాని పక్కన ఒక ఫోటో నేను కూడా మేనేజ్ చేసుకో, నన్ను పక్కన పెట్టి ఒక ఫోటో తీసేయండి సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే, ఓహో ఇక్కడ మొత్తం ట్రంప్ గారికి మొత్తం ఆయనకే అనమాట. ఓకే, ఈ బ్రో సిట్ సైడ్ బ్రో. ఓకే, వీళ్ళకి ఎక్కువ పేమెంట్ ఇచ్చినట్టున్నారండి మీరు నాకన్నా, అందుకే అసలు వదలట్లేదు. ఓ మై గాడ్.